గురువుగారు ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి సీఎం అవుతారు అని చెప్పారు కదా! అసలు ఇవన్నీ మీకెలా తెలుస్తున్నాయి? ముందుగా ఎలా చెప్పగలుగుతున్నారు ఇవన్నీ మీరు? 400 సంవత్సరాల క్రితం విశ్వభవితని చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ప్రపంచంలో ఈరోజు ఎక్కడైనా ఏ చిన్న వింత జరిగినా, విచిత్రం సంభవించినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతుంది అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. స్వామివారి కాలజ్ఞానంలో ఒక మాట ఉంది, మనుజులతో మాయశక్తి మాటలాడేను. ఇప్పుడు మీరు చూస్తున్న మొబైల్ ఫోన్, మీరు చూస్తున్నటువంటి టీవీ ఛానల్, ఇది మాయశక్తి. మనుజులతో మాయశక్తి మాటలాడేను 400 ఏళ్ల క్రితం. కనీసం విద్యుత్ శక్తి కూడా లేదు. మంచి నీటి దీపాలు ఇంటింటా వెలుగుతాయన్నారు. ఆ మంచి నీటి దీపాలు, నీటి ఆవిరితో కూడినటువంటి ఈ విద్యుత్ వ్యవస్థలు ఈరోజు వచ్చాయి. మైక్రోఫోన్లు వచ్చాయి, మొబైల్ ఫోన్లు వచ్చాయి, టీవీలు వచ్చాయి, రేడియోలు వచ్చాయి. ఈ 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, అసలు ఊహించడానికే 400 ఏళ్ల క్రితం ఎడ్ల బండ్ల మీద మనం వెళ్ళేవాళ్ళం. స్కూటర్లు, సైకిళ్ళు కూడా ఏవీ లేవు. విమానాలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. ఈ ముందస్తు విషయాన్ని నేను 6 నెలల ముందు మాత్రమే చెప్పాను. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించేను. స్వతంత్ర భారతావనికి సంబంధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుండి నరేంద్రనాథ్ మోదీ గారైనటువంటి ప్రస్తుత ప్రధానమంత్రి వరకు కూడా, అంటే భారతదేశానికి సంబంధించిన రాజకీయ, సామాజిక, సాంఘిక ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలని కాలజ్ఞానంలో స్వామివారు చెప్పున్నారు, స్వహస్తాలతో రాసి ఉన్నారు. గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా, గురుదేవుల యొక్క స్వహస్తాలతో రచించినటువంటి ఆ కాలజ్ఞానాన్ని ఈ చేతులతో తాకటం, ఈ మాంసచక్షులతో చదవటం, వాళ్ళు చూడటం, ఇది నా జన్మ తరించిపోయేటువంటి అంశం. అలాంటి విషయాలు సంభవమయ్యాయి. గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా కొన్ని ముందస్తు విషయాల్ని ఇది అవుతుందా కాదానని నేను ప్రశ్నాశాస్త్రాన్ని, గవ్వ ప్రశ్నని గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంతో నేను అడిగినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సమాధానాలు రావటం మొదలుపెట్టాయి. జనబాహుళ్యంలో మీరు అన్నట్టుగా అందరి యొక్క మాట తీరు, అందరి యొక్క ఆలోచనలు ఒక రకంగా ఉంటే, నాకు వచ్చేటువంటి ఫలితాలు మాత్రం కొన్ని ప్రతికూలంగా, భిన్నంగా రావటం మొదలయ్యాయి. కానీ 1-2 సందర్భాల్లో ధైర్యంగా వాటిని చెప్పడం మొదలుపెట్టాను. నేను చెప్పినటువంటి అంశాల్లో చాలా వరకు సత్యమై ఉండొచ్చు, కొన్ని తప్పి ఉండొచ్చు, కొన్ని సమీపమైన భవిష్యత్తులో జరగచ్చు. ఏది జరిగినప్పటికీ నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఆ విధంగా సామాజికమైనటువంటి వర్ధమాన ప్రపంచంలో ఆ పరిస్థితులు ఉన్నాయంటే గురుదేవుల యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసనా ఫలితంగా నేను చెబుతున్నటువంటి శాస్త్రం యొక్క ఘనతే తప్ప వేరొకటి కాదు. సామాన్యమైనటువంటి స్థితిగతుల్లో మీరు అన్నట్టుగా ఇదివరకు కూడా ఒక అర్థం కానటువంటి ఒక విచిత్రవంతమైనటువంటి సందర్భం. నేను 6 మాసాలు, సంవత్సరం క్రితమే చెప్పాను. కానీ గురుదేవులు 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితగా చెబుతున్నటువంటి కాలజ్ఞానంలో ప్రపంచ భవిష్యత్తును గురించి చెప్పారు. అందులో 2 అక్షరాల పేరున్నటువంటి నెహ్రూ గారు, ఈ 2024లో ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారు, సమీపమైనటువంటి భవిష్యత్తులో సోనియా గాంధీ గారి యొక్క కుటుంబానికి సంబంధించిన భవిష్యత్తు ప్రధాని, ఇలా ఎంచుకుంటూ పోతే ఇంకా కొన్ని వందల వేల సంవత్సరాల నాటి విశేషవంతమైన విషయాల్ని కాలజ్ఞానులు చెప్పారు. వాటిని నేను అర్థం చేసుకోవటం వల్లే ఈ ఫలితాన్ని అంత ఖచ్చితంగా చెబుతున్నాను తప్ప ఇందులో నా గొప్పతనం ఏమాత్రం లేదు.